నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం అండ్ దాంతోపాటు బిజినెస్, వివాహం అండ్ వెహికల్ నెంబర్స్, సో వాటి పరంగా చూసుకుంటే న్యూమరాలజీ ప్రకారం వి అనే లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? లెటర్ వి ద్వారా రాంగ్ నంబర్ కలిగిన వ్యక్తి అంటే యూజువల్గా మనం అందరూ ఎడ్యుకేటెడ్, బీటెక్లు, ఎంటెక్లు, డాక్టర్ల గురించి చాలా మాట్లాడుకున్నాం. ఈరోజు కేవలం 7th క్లాస్ చదివి అన్ఎడ్యుకేటెడ్గా ఉండి చెన్నై నగరంలో వినయ్ అనే అబ్బాయి 10 సంవత్సరాలుగా ఒక మార్బుల్ షాప్లో ఒక పెద్ద ఆయన ఆల్మోస్ట్ ఆయన 65-70 ఇయర్స్ ఆయన ఆ షాప్లో ఈ అబ్బాయి ఆయన దగ్గర ఉండి అతని దగ్గరే ఆల్మోస్ట్ 10 ఏళ్ల పైన ఉండి అన్ని మెలకువలు నేర్చుకొని వచ్చిన కస్టమర్స్ చక్కగా మాట్లాడడం, వాళ్ళు అనుకున్న ప్రోడక్ట్ సేల్ చేయడము, టార్గెట్స్ రీచ్ అవుతూ పెద్ద ఆయన బాగా చూసుకునేవాడు ఆయన్ని. సో 10 ఇయర్స్ బాగా జరిగిపోయాయి. చాలామంది పెద్ద వాళ్ళతో ఈ అబ్బాయి కాంటాక్ట్స్ ఉన్నాయి. చాలామంది ఏమంటే మా షాప్కి వచ్చేయి, ఇక్కడ ఇచ్చే శాలరీకి డబ్బులు ఇస్తాము. ఇతనేమంటే పెద్ద ఆయన మార్నింగ్ అంతా షాప్లో ఉండి ఈవినింగ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లోనే బయట ఒక చిన్న రూమ్లో ఈ అబ్బాయి ఉండేవాడు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అన్నం పెట్టించేవాడు. సో పెద్ద ఆయన అంటే ఈయనకి తండ్రి సమానంగా భావించి ఎవరు పిలిచినా పోకుండా అలాగే వర్క్ చేసుకుంటున్నాడు. వినయ్ అనే పేరులో VINAYలో రివర్స్ నంబర్ 12 ఉంది. ముద్దుగా చాలామంది విన్ను అని పిలిచేవాళ్ళు. ఒక అయ్యు ఎవరి పేరులో ఉన్న, సో మధ్యలో చెరువు సూరి అన్నాక ఒక అయ్యు, హీ గాట్ టు జైల్, హీ కేమ్ అవుట్, హీ వాస్ కిల్డ్. యువరాజ్ సింగ్ UV అన్నాక U&I 30 ఇయర్స్కి హీ గాట్ క్యాన్సర్. మన మెగాస్టార్ చిరంజీవి గారిని చిరు అన్నాక 11 ఏళ్ళు కారణాలు ఏదైనప్పటికీ ఆయనకి ఇష్టమైన సినిమా ఫీల్డ్కి దూరం అయ్యాడు. ఆయన పులి సినిమా ఆడలేదు, నిప్పు సినిమా ఆడలేదు. ఒక అయ్యు ఒక్కసారిగా లైఫ్ని ఉల్టా చేసేది అయ్యు. 70% విన్ను, 30% వినయ్. సో 11 ఇయర్స్ దాకా ఈ షాప్లో పనిచేసుకుంటున్నాడు, శాలరీ మిగలబెట్టుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. పెద్ద ఆయన సడన్గా హార్ట్ అటాక్ చనిపోవడం జరిగింది, వాళ్ళ షాప్ ఓనర్. సో ఇది వాళ్ళ ఓన్ బిల్డింగ్ ఇది. సో అమెరికాలోంచి వాళ్ళ కొడుకు వచ్చాడు, ఆయనకి ఇండియాలో ప్రాపర్టీస్ ఏం అవసరం లేదు, నేను అమెరికా వదిలి ఇండియాకి రాను. సో వాళ్ళ అమ్మకి చెప్పాడు, అమ్మ ఇల్లు అమ్మేసే, షాప్ అమ్మేద్దాం, ఇది అమ్మేద్దాం, అది అమ్మేద్దాం, ఆడ భూమి అమ్మేద్దాం, మొత్తం క్యాష్ చేసేసినామా, నువ్వు వచ్చి నాతో వచ్చేసి వెళ్ళిపోదాం. సో ఈ పిల్లవాడికి జాబ్ పోయింది అక్కడ. అంతమంది చాలాసార్లు అడిగినోళ్ళు ఇతరం పోయి అడిగినాక వాళ్ళు జాబ్లో తీసుకోలేదు. సో ఈ అబ్బాయికి చాలా డల్ అయిపోయాడు. అంటే బయట తిరిగే నాలెడ్జ్ తక్కువ, సర్కిల్ తక్కువ, అంటే జాబ్ కోసం పెద్ద వాళ్ళతో పరిచయాలు అయితే ఉన్నాయి. సో ఇతను అనుకోకుండా మన ప్రోగ్రాం ఒక టీవీ ఛానల్లో చూడడము. తిరుపతి దేవలో ఆఫీస్ ఉంది మనకు, రెడ్డి కాలనీలో. తిరుపతి కాళాస్ మధ్యలో ఒక ఎస్టేట్ ఉంది. సో నన్ను తిరుపతి కాళాస్ దగ్గర అంజమేడు ఎస్టేట్లోకి రావడం జరిగింది. అన్న నాకు పెద్దగా చదువుకోలేదు, నా పేరైతే నేను కోర్స్ రాయగలను, స్టోన్స్ అయితే కొనుక్కొని వేసుకోగలను. ప్రజెంట్ నాకు ఉన్న ఎడ్యుకేషన్కి నాకు వేరే ఏ పని చేత కాదు, ఎక్కడ జాబ్ చేసేది రాదు, మార్బుల్ బిజినెస్ తప్ప ఇంకేది రాదు. అప్పుడు ఎవరైతే నన్ను అడుక్కున్నారో ఇప్పుడు పోయి వాళ్ళని అడిగితే షాపే లేదు కదా, షాపే అమ్మేశారు, ఆ షాపే లేదు, ఇప్పుడు మాకు పోటీ లేదు కదా, నువ్వు మా దగ్గరకు వస్తే బిజినెస్ లాగుతావు అనుకున్నాము, నీ షాపే లేనప్పుడు మాకే పోటీ లేదు, అందరూ మాకే వస్తున్నారు, నువ్వు అవసరం లేదు. అంతకుముందు 30,000 ఇస్తాము, 40,000 ఇస్తామని కూడా అందరూ చీకొట్టేశారు. సో నా దగ్గరకు వచ్చాడు, నేను పేరు ఎలా రాయాలో చూపించాను, ఎందుకంటే అంత చదువుకోలేదు కాబట్టి. క్యాపిటల్స్ రాయాలి, లైన్ మీదే కూర్చోబెట్టి రాయాలి, లైన్ పైన రాయకూడదు, కింద రాయకూడదు. రోజుకి నీ పేరు ఎన్నిసార్లు రాయి, మార్నింగ్ 6 to 10 రోజులు రాయి. అతను ఒక చిన్న పెంట్ హౌస్లో వాడుకుంటున్నాడు, 7,000. సో కరెక్షన్ తీసుకున్నాడు, స్టోన్స్ తీసుకున్నాడు, వెళ్ళిపోయినాక వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కలవడం మొదలుపెట్టారు. ఏమనుకుంటున్నావు, అక్కడ వాళ్ళు చిన్న ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఒక ఫ్రెండ్ అన్నాడు, నేను ఒక 2 lakhs ఇస్తాను, నువ్వు మార్బుల్ షాపే పెట్టు, నీకు వేరే బిజినెస్ తెలియదు కదా. ఈ అబ్బాయి దగ్గర కూడా ఒక 3-4 లక్షల డబ్బులు మిగిలిపెట్టిన డబ్బులు ఉన్నాయి. ఒక 5-6 మంది ఫ్రెండ్స్ తయారయ్యారు. సో నేను ఒక 2 lakhs ఇస్తాను, నేను ఒక 1 lakh ఇస్తాను. సో ఎవరెంత ఇస్తారో అంత షేర్. సో ఒక 6 మంది రెడీ అయినారు, ఒక 15 lakhs పోగు చేసుకున్నారు. వచ్చిన డబ్బుల్లో 50 మాకు, 50 నీకు, షేర్ పెట్టిన వాళ్ళకి 50, నీకు 50, వర్క్ చేసేది నువ్వు కాబట్టి. సో షాప్ పెట్టాడు. విజయ హాస్పిటల్ చెన్నై వాళ్ళు ఇంతకుముందు ఈ అబ్బాయి దగ్గర చాలా, అంటే ఈ ఓనర్ దగ్గర చాలా స్టాక్ కొన్నారు. ఇతను పోయి అతను కలిశాడు, సార్ పలానా షాప్ పెట్టాను, వెళ్ళినప్పుడు మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్. బాబు నేను ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను, నాకు ఇన్ని వేలు SFT మార్బుల్స్ కావాల్సి ఉంటుంది, నువ్వు సప్లై చేయగలవా? సార్ నేను మీకు ఆర్డర్ కోసమే వచ్చాను, మీరు వచ్చి చూస్తే ఎప్పుడో ఇస్తారు, మీరు ఆర్డర్ ఇచ్చేసారంటే, సో ఆర్డర్ తీసుకో, అడ్వాన్స్ ఇంత పెట్టుకో, పలానా బిల్డింగ్ దగ్గరకు వచ్చేసేయి, నాకు ఈ క్వాలిటీ కావాలి. సో అతను విజయ హాస్పిటల్ అతను ఆల్మోస్ట్ 7-8 అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేశాడు 1 month 2 months గ్యాప్లోనే. అన్ని ఆర్డర్స్ ఈ అబ్బాయికే. సో నవ్వు ఆల్మోస్ట్ ఈ 5 yearsలో ఇప్పుడు చెన్నైలోనే ఆ అబ్బాయికి 5 మార్బుల్ షాప్స్ ఉన్నాయి. ఈజ్ అర్నింగ్ లాట్ ఆఫ్ మనీ. వినయ్ కాలింగ్ వినయే.
సో కర్నూలులో మీ అందరికి కర్నూలు వాళ్ళకి కృష్ణ స్వీట్స్ ఓనర్ పేరు కూడా వినయే, హీజ్ మై బ్రదర్. సో 2005లో ఫస్ట్ షాప్ ఆయన. సో ఆయన అక్కని చేసుకున్నాడు, అన్న నేను ఆ చెల్లిని చేసుకున్నాను. సో అక్క డాక్టరే, షీజ్ ఎ గవర్నమెంట్ డాక్టర్. నేను చెల్లిని చేసుకున్నాను, ఆమె కూడా గవర్నమెంట్ డాక్టరే. 2005లో ఫస్ట్ షాప్ కృష్ణ స్వీట్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు 5 షాప్స్ పెట్టారు ఆయన. రీసెంట్గా మహాలక్ష్మి బేకరీ కూడా ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, 5 షాప్స్ కాకుండా. సో వినయ్ పేలో నేను కరెక్షన్ ఇచ్చాను. ఈజ్ అర్నింగ్ ఇన్ ల్యాక్స్. వెరీ వెరీ గుడ్ పర్సనాలిటీ. ఎవరికి చిన్న హెల్ప్ కావాలన్నా, నేను హైదరాబాద్లో కర్నూలులో ఈ పని ఉంది అన్నా అంటే సెకండ్స్లో రెస్పాండ్ అవుతాడు. అండ్ ఆల్వేస్ ఈ స్మైలింగ్. సో మామూలు చాలా మంది అంటారు అనమాట, ఎక్కడ తోడలుళ్ళు కలిసి నేను ఎప్పుడు చూడలేదు, ఇంత బాగున్నారు మీరు. అన్న నాకు పని ఉంది అంటే ఫస్ట్ పర్సన్ టు రెస్పాండ్ విల్ బి డెఫినెట్లీ బి మై బ్రదర్ వినయ్. సో ఈ వినయ్ని కూడా నేను సొంత బ్రదర్ లాగే భావించి కరెక్షన్ జరిగింది. యూజువల్ అందరిని అలాగే అనుకుంటాను. అండ్ మా బ్రదర్ నేను ఇచ్చిన తర్వాత చాలా బాగా డెవలప్ అయ్యారు. సో ఈజ్ అర్నింగ్ లాట్ ఆఫ్ మనీ విత్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్. సో ఎవరైనా సరే కష్టపడిన ఫలితం రాకపోతే ఈ నంబర్ గేమ్లో మీ పేరులో ప్రాబ్లం ఉంది, పుట్టుకలో ప్రాబ్లం కాదు. దానికి కరెక్షన్ కావాల్సింది పేరులో. అండ్ న్యూమరాలజీ అంటే ఏదో ఒక న్యూమరాలజీ కరెక్షన్ తీసుకోవడం కాదు. అవర్ ఫ్యామిలీ, నెహ్రూస్ ఫ్యామిలీ ఈజ్ డెడికేటెడ్ టు ద ఫీల్డ్ ఆఫ్ న్యూమరాలజీ. చాలామంది రాంగ్ కరెక్షన్స్ తీసుకొని చాలా ఇబ్బందులు పడి నాకు రోజుకి 200-300 షీట్లు వస్తున్నాయండి. నేను వాయిస్ ఇవ్వడం లేదు, సార్ ఆయన్ని కలిసాము, ఈ స్పెల్లింగ్ పెట్టారు, బాగుందా లేదా. నేను బాగాలేదని వాయిస్ ఇస్తే ఇది ఎత్తుకుని ఆయనకి వినిపిస్తే వాళ్ళు నాకు మళ్ళీ పెడతారు, అన్న ఏదంటే మాకు చెప్పన్నా, వాళ్ళకి చెప్పొద్దండి అని. సో కరెక్టెడ్ స్పెల్లింగ్స్కి వాయిస్ ఇవ్వడం లేదు. మీరు సగం తెలిసిన వాళ్ళకి, కాలు తెలిసిన వాళ్ళకి, ఏమి తెలుసుకున్న వాళ్ళకి డబ్బులు కావాలని దానం చేసేయండి, ఫీజులు కట్టండి, పర్వాలేదు. కానీ ఇది మీ జీవితాన్ని ఇవ్వడం. సో నేర్చుకుంటున్న వాళ్ళకి మీ పేరుని ఇవ్వద్దండి, మీ జీవితాన్ని అప్పచెప్పొద్దండి. దట్ విల్ కాస్ లాట్ ఆఫ్ డ్యామేజ్. నేను చాలా ఇన్సిడెంట్స్ చూశాను. ఊకే అలా పేరు పెట్టుకున్నామండి, పలానా పెట్టారు, ఫ్రీగానే ఇచ్చారు, అయితే 2000 ఇచ్చాము, 1000 ఇచ్చాము, కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది. ఒక లైన్ మ్యాను ఒక ఆయన 5 శాస్త్రాలు చెప్తాడంటే చెప్పించుకొని ఎయిర్పేడ్లో ఎన్నోసార్లు ఆ పోలికి దిగుంటాడు, కొన్ని లక్షల సార్లు. ఈ కరెక్షన్ తీసుకున్నాక ఆ పోల్ మీద మాడిపోయాడు ఆయన. సో వాళ్ళ దగ్గర బంధువు చెప్పాడు పలానా ఇచ్చాడు అని. ఆ ఇచ్చిన అతను నా క్లయింట్, 2001 నా క్లయింట్, మా ఊరు ఆయనే. బట్ ఇది నేను డైరెక్ట్గా వాళ్ళ పేర్లు చెప్పకూడదు కాబట్టి, నా నేచర్ అది కాదు కాబట్టి మీరు జాగ్రత్త పడండి. మీరు ఎవరి దగ్గర కరెక్షన్ తెలుసుకోండి. ఇప్పుడు నేను చెప్తా, షాద్నగర్ ఎమ్మెల్యే నా క్లయింట్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు నా క్లయింట్, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాస్ గారు మా క్లయింట్, తిరుపతి ఎంపీ మా క్లయింట్, కాళాసి ఎమ్మెల్యే బిఎం మసూరిని మా క్లయింట్, రాజమండ్రి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు మా క్లయింట్. ఇలా చెప్పుకుంటా పోతాను నేను లిస్టు. ఎవరిని ఇలా చెప్పగలరా? సో దయచేసి రాంగ్ పర్సన్స్ తీసుకొని మీ లైఫ్ని పాడు చేసుకోకండి. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది న్యూమరాలజీ ప్రకారం పిల్లలు పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, వివాహ సంబంధించినటువంటి వాటిల్లో ఆ నేమ్ కరెక్షను, దాంతోపాటు ముహూర్తం, టైమింగ్స్ కూడా ఖచ్చితంగా కనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అండ్ దాంతోపాటు బిజినెస్ ఏదైనా పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక మంచి లోగోనో, పేరు అండ్ గ్రఫాలజీ ప్రకారం కూడా వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, అంటే లోగో డిజైన్ చేసుకోవడానికి. అండ్ దాంతోపాటు ఎక్కువ మంది కార్ తీసుకునేటప్పుడు నెంబర్స్ కోసం, అటువంటి వాటి కోసం ఇదంతా చూసి మీ ఇలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటారు. సో అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటండి? సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి, మన చుట్టూ వైబ్రేషన్స్ ఉన్నాయి. మన పేర్ల నంబర్స్ బాగుంటే వీ విల్ సీ పాజిటివ్ వైబ్రేషన్. మన పేర్లో నంబర్స్ బాగాలేకపోతే వీ విల్ సీ నెగిటివ్ వైబ్రేషన్స్. దిస్ ఇస్ ఏ గేమ్ ఆఫ్ నంబర్స్. సో చాలామంది ఓడిపోవడానికి, చిన్న ఏజ్లోనే హెల్త్ పాడు చేసుకోవడానికి, ఇంతకుముందు 50 ఏళ్ళకి గుండె జబ్బులు 20 ఏళ్ళకి పడిపోతున్నారు, 23 ఏళ్ళకి కాబట్టి డ్యాన్స్ వేస్తా పడిపోయాడు. మనం చూస్తూ ఉన్న వీడియో వస్తే వైరల్ అయింది ఒక వీడియో, చాలా బాధేస్తుంది. ఇవన్నీ కారణం పేరులోని రాంగ్ నంబర్సే. 18 ఏళ్ళు చనిపోవాలా, 16 ఏళ్ళకి డెత్ అవ్వాలా, 12 ఏళ్ళకి షుగర్ రావాలని ఉండదండి. ఎవరి పేరైతే రాంగ్ వైబ్రేషన్స్లో ఉందో దిల్ అట్రాక్ట్ నెగిటివిటీ. మంచి నంబర్స్లో ఉండేవాళ్ళు పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటంటే మన పేర్లో నంబర్స్ బాగున్నాయి తెలుసుకోండి. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయను, మీరు ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకోండి. ఎందుకంటే ఎవరు ఇంటి లోపలికి చెప్పులు వేసుకొని రారండి, ఎవరు వచ్చినా బయట వదిలేసి వస్తారు. ఇది మన టెంపుల్ లాంటిది, మన ఇల్లు మనకు గుడిలాగా. సో ఎప్పుడైతే మీరు ఇంటి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెడతారో పంచభూతాలు వస్తాయి. మీరు పంచభూతాలు ఆహ్వానించినట్టు. ఇప్పుడు నా ఇల్లు చూపించాను, ప్రతిరోజు నా ఇల్లు చెప్పక్కర్లేదు, ఇది కిరణ్ నేరు ఇల్లు అని చెప్పక్కర్లేదు. బయట ఒక బోర్డు పెట్టేస్తే ఆ బోర్డు వచ్చి మన బంధువుల కోసం కాదు, పంచభూతాలకి.
పంచభూతాల స్పెల్లింగ్ చూసినప్పుడు స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటే మీకు పాజిటివ్ ఇస్తాయి, మీకు అండగా వస్తాయి, మిమ్మల్ని దీవిస్తాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేమ్. ఇప్పుడు ఎవరు కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టి పిలవరు కదండి, పేరు పెట్టి పిలుస్తారు. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. పేరు బాగుంటే గెలుపు. సో చాలామంది ఏమంటే 25 ఏళ్ళు బాగున్నాం కదా, పుట్టుకలో ఉన్న శక్తి 25-30 వరకు లాగుతుంది. జీవితాంతం మనం బాగుండాలంటే మన పేరు లాగాలి. సో పేరుకి అంత ఇంపార్టెన్స్. మన ఫస్ట్ పండగ ఏంటంటే నామకరణం. పేరుకి అంత ఇంపార్టెన్స్. చిన్న పిల్లలకి దయచేసి వాట్సాప్ చేయకండి, వారం అయింది పుట్టి నా ఈ పేరు పెట్టండి అని. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఈ స్క్రీన్లో ఏ నెంబర్కి చేసినా డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తారు. 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ పేరు అనుకుంటున్నాం, ఇది బాగాలేదమ్మా, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక పేరు, నెక్స్ట్ డే ఇంకో పేరు, ఇలా వాయించి పడేస్తున్నారు. దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పెద్దవాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నా. ఆఫ్టర్ 10 ఇయర్స్ దాటిన వాళ్ళకి మీ పేరు, పిలిచే పేరు, మీ పేరు ఏంటి, పిలిచే పేరు ఏంటి అంటే ఫుల్ నేమ్ ఉంటుంది, కాలింగ్ నేమ్ ఒకటి ఉంటుంది. కొంతమందికి ఏమంటే పేరు రవికుమార్ అని పిలిచే పేరు సంజయ్ లేకపోతే మింటూనో చింటూనో అంటున్నారు. అసలు పేరు పిలవట్లేదు. కాబట్టి మీ పూర్తి పేరేంటి, పిలిచే పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి నాకు పంపిస్తే నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ స్క్రీన్లో ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది 24 అవర్స్ లోపల. మీ సమస్యలు ఏంటో నాకు పెట్టకండి. చాలామంది పేజీలు ప్రాబ్లమ్స్ చెప్పినా పెడుతున్నారు. నేను సుమన్ టీవీలో ఇది 5th ఇయర్ అయిపోయింది నా ప్రోగ్రామ్స్, 5 ఏళ్ళు, ఇది 6th ఇయర్. బట్ స్టిల్ చెప్తున్నా కూడా చాలామంది చాలా రాస్తారు. ఇంగ్లీష్లోనే టైప్ చేసి పెట్టండి. 1, 2 ప్రాబ్లమ్స్ పెట్టకండి. 24 అవర్స్ దయచేసి ఆగండి. మీరు పెట్టే నంబర్లు నా నంబర్కి పెడితే నా నంబర్ నుంచి మీకు రిప్లై రాదు, ఆఫీస్ నంబర్స్ నుంచి వస్తాయి. కాబట్టి నా నంబర్కి కంటిన్యూ చాటింగ్ చేయకండి. నేను చాలామందికి వాయిస్ ఇవ్వాలి కాబట్టి నాకు ఇబ్బంది వస్తుంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. 9121685513 9121685513 మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. The last WhatsApp number is 9133789199 9133789199. సో స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే మీ పేరు బాగుందనుకోండి, మీ పేరు బాగుందండి, కరెక్షన్ అవసరం లేదు. ఒకవేళ మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల మీకు జరిగే నష్టాలు ఏంటో కూడా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్క నంబర్ బాగాలేకపోతే మనకు 30 to 35% బాగాలేనట్టు పేరులో ఎఫెక్ట్. 2 నంబర్స్ బాగాలేవంటే 70% బాగాలేదని. సో ఈ మధ్య నేను ఆల్మోస్ట్ చూస్తున్నాను, ఒక్కొక్క మనిషికి 2 రాంగ్ నెంబర్స్ ఉన్నాయి, 3 రాంగ్ నెంబర్స్ ఉండడం రేర్, చాలా రేర్. బట్ ఉన్నారు. అంటే 100% వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు, ఎవరితో మాట్లాడినా కొట్లాట్లు వస్తాయి, మంచి చెప్పకపోతే చెడు అవుతుంది. సో తరచూ కోర్టు కేసెస్, లిటిగేషన్స్, యాక్సిడెంట్స్ అయ్యే నంబర్ 3 బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి. సో ఒక్క రాంగ్ నెంబర్ ఉన్నా వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. బాగాలేకపోతే నేను వెంటనే వాయిస్ ఇస్తాను, వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి అని. ఇది 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే దోషాలున్న పేర్లని కాంచానాం కర్మ విమోచన చేసుకోవాలి. సో ఆఫీస్ రన్ చేయడానికి, బిల్డింగ్ రెంట్స్ కట్టడానికి, స్టాఫ్ శాలరీస్కి ఈ ఫీజు వాడడం జరుగుతుంది. అపాయింట్మెంట్ మస్ట్ అన్న వాళ్ళు లేట్ చేయకుండా తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే నాకు మోర్ దెన్ 37 lakhs క్లయింట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి, నా సొంత సిస్టర్ లాగా, బ్రదర్ లాగా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పేరు కాదు, ఒక జీవితం. పేరులో చక్కటి నంబర్స్ గెలిపిస్తాయి. అప్పుడు మనకు ప్రతిరోజు పండగలా ఉంటుంది. సో బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, వివాహం అటువంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.